హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు నేనైతే గోబీతో మచూరి చేసేది చూపిస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తా. నేను శుభ్రంగా గోబీ తీసుకొని ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసిన నీళ్ళు పొయ్యి మీద పెట్టానండి. ఇదిగోండి, ఇవి ఈ నీళ్ళల్లో వేసేద్దాం. ఈ నీళ్ళల్లో వేసేసి 5 నిమిషాలు ఇలా ఉంచి తర్వాత తీసి బయట పెట్టేయాలి. నేనైతే ఇలా పొంగు రానిచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకున్నాము. మరీ ఎక్కువేం ఉడకబెట్టుకో అవసరం లేదండి, ఒక పొంగు అలా రానిస్తే చాలు. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో తీసేసుకున్నాం. గిన్నెలో తీసుకున్నా కొంచెం చల్లారాలి. అంతేనండి. ఇప్పుడు దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్టు, శనగపిండి, కార్న్ పౌడర్, పెరుగు, కారం, ఉప్పు, ఒక సగం నిమ్మదెబ్బ, కోడిగుడ్డు, ఒక కోడిగుడ్డు, చికెన్ మసాలా, ఫుడ్ కలర్ కూడా. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం. నేను నూనె కూడా పోసి కాగబెట్టేసాను. నూనె కూడా కలిపిందండి. ఇప్పుడు వేసేసుకున్నాం. అంతేనండి. ఇప్పుడు మనం చిన్నగా ఇలా తిప్పుకోవాలి. మసాలా కూడా ఏం ఊడిపోదండి, బాగా నీట్గా ఉంటుంది. అంతేనండి, తీసేసుకున్నాం. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయల్లో కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ మిరపకాయలకు పట్టి బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేగాలి కొంచెం. అవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగాలి. ఇవి బాగా వేగేసాయి. ఇవి కూడా తీసేసుకున్నాం. ఇంతేనండి, చూసారు కదా,
గోబీ మంచూరి బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికిపోయినాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మిరపకాయలు కూడా ఉప్పు వేసి వేయించాం కదా, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.